ఈ కథ సీమాపూర్ గ్రామంలో జరిగినది. అక్కడ చాలా పక్షులు చాలా దట్టమైన అడవిలో ఉండేవి. మరియు అక్కడ చిలుక రాజు కూడా ఉన్నాడు. అక్కడ చాలా పక్షులున్న కారణం వల్ల చిలుకరాజు అన్ని పక్షులకు కొంచెం కొంచెం ఆహారం ఇచ్చేవాడు. దానివల్ల వారి ఒకరోజు అవసరం తీరిపోతుంది. కాని పక్షులకు ఆ విషయం అర్థం కాలేదు. మన రాజు మన భోజనం అన్ని తినేస్తున్నాడు అని ఆలోచించేవి. మరియు ఈ విషయాన్ని ఆలోచించి చాలా బాధపడేవి. అందుకే రాజు యొక్క మంచితనాన్ని చూడలేకపోయారు. అవి ఏం ఆలోచించేదంటే మన రాజు చాలా చెడ్డవాడు అని. అన్ని పక్షులకు ఎలాగైనా ఆహారం ఇచ్చేది. మరి ఒక రోజు తినడానికి చాలా తక్కువ ఆహారం ఇచ్చేవాడు.